గోవాలోని నైట్ క్లబ్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియో బయటకొచ్చింది. క్లబ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. క్లబ్లో వైపు బెల్లీ డాన్స్, మరోవైపు మ్యూజిక్తో ప్రేక్షకులు కేరింతలు కొడుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. మొదట క్లబ్లోని సీలింగ్ నుంచి మంటలు మొదలయ్యాయి. దీన్ని సిబ్బంది గమనించినప్పటికీ వెంటనే అప్రమత్తం అయినట్టు కనిపించడం లేదు. దీంతో క్షణాల్లోనే మంటలు పెరిగి క్లబ్ అంతా దట్టమైన పొగలముకుంది. దీంతో మ్యూజిక్ను నిలిపేసి అక్కడున్న వారంతా బయటకు వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. గోవాలోని నైట్ క్లబ్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియో బయటకొచ్చింది. క్లబ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. క్లబ్లో వైపు బెల్లీ డాన్స్, మరోవైపు మ్యూజిక్తో ప్రేక్షకులు కేరింతలు కొడుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. మొదట క్లబ్లోని సీలింగ్ నుంచి మంటలు మొదలయ్యాయి. దీన్ని సిబ్బంది గమనించినప్పటికీ వెంటనే అప్రమత్తమైనట్టు కనిపించడం లేదు. దీంతో క్షణాల్లోనే మంటలు పెరిగి క్లబ్ అంతా దట్టమైన పొగలముకుంది. దీంతో మ్యూజిక్ను నిలిపేసి అక్కడున్న వారంతా బయటకు వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. నైట్ క్లబ్ ఫస్ట్ ఫ్లోర్ అంతస్తులో మంటలు మొదలైనట్టు ప్రాథమిక నివేదికలో తేలింది. ఆ టైంలో డాన్స్ ఫ్లోర్లో 100 మంది ఉన్నట్టు తెలుస్తోంది. క్లబ్కు చిన్న తలుపులు, ఇరుకు మార్గం ఉండడంతో కస్టమర్లు బయటకు రాలేకపోయారని ప్రాథమిక నివేదిక తెలిపింది. కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిచెన్లోకి వెళ్లి అక్కడ చిక్కుకుపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఉత్తర గోవాలోని అర్పోరాలో ఉన్న బర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్లో జరిగిన అగ్ని ప్రమాదం పర్యాటక నగరాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ప్రమాదంలో మరణించిన 25 మందిలో 4 పర్యాటకులు, 14 మంది క్లబ్ సిబ్బంది ఉన్నారు. మరో 7గురిని గుర్తించాల్సి ఉంది. మృతుల్లో జార్ఖండ్, అసోం సహా రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్టు తెలుస్తోంది.